హాయ్ ఫ్రెండ్స్, మన కథలకి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు రుచిరాజు. నందివరం జమీందారు దివాణంలో రుచికరమైన వంటలు చేయడంలో మీసాల తిమ్మరాజు సాటి లేని వాడని పేరు. దివాణంలో చాలా సంవత్సరాలు ప్రధాన వంటవాడిగా పనిచేసిన మీసాల తిమ్మరాజు వృద్ధాప్యం పైబడంతో భార్యతో కలిసి తన స్వగ్రామమైన సుబ్బన్నపేటకు చేరుకున్నాడు. అక్కడ జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నది. కానీ అతడు భోజనానికి కూర్చున్న ప్రతి ఒక్కసారి భార్య చేసిన వంటకాలలో ఉప్పు చాలలేదని, కారం ఎక్కువైందని, సరిగ్గా ఉడకలేదని ఏదో ఒక వంక పెట్టేవాడు. దాన్ని వాళ్ళ 10 ఏళ్ల మనవడు తిమ్మరాజు శ్రద్ధగా గమనిస్తూ ఉండేవాడు. కొన్నాళ్లకు మీసాల తిమ్మరాజు కాలం చేశాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నది మీసాల తిమ్మరాజు భార్య, మనవడు తిమ్మరాజు మాత్రమే. కూరలో ఏమాత్రం ఉప్పు తగ్గినా, ఏమిటి నానమ్మ ఇలా చప్పగా వండావు, నోట్లో పెట్టలేకుండా ఉన్నాను అని విసుక్కునేవాడు తిమ్మరాజు. వాడిది అంతా తాత పోలికాని లోపల నవ్వుకునేది నాయనమ్మ. తల్లిదండ్రులు లేని పెట్ట కదా అని వాడు అడిగిందల్లా పూటకు రుచిగా చేసి పెట్టేది. దాంతో తిమ్మరాజు తిండి తిననే తప్ప మరెందుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఎదుట వారు ఏమీ అనకపోయినా చాటుగా ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అని చెప్పుకొని నవ్వుకునేవారు. ఇలా ఉండగా తిమ్మరాజుకు పెళ్ళయింది. అతడు కొద్దిపాటి ఆస్తిపరుడు కావడంతో నందివరానికి చెందిన ఒక రైతు తన కూతురు శారదానిచ్చి చేశాడు. పెళ్లి రోజు భోజనాన్ని నానా రకాలుగా వంటలు పెట్టాడు తిమ్మరాజు. అల్లుడి తిండి పుష్టికి సంతోషించి కోరినట్టు వండి పెట్టాడు మామగారు. 2 వారాలు గడిచాక భార్యని కాపురానికి తెచ్చుకోవడానికి తిమ్మరాజు అత్తగారింటికి వెళ్ళాడు. అందరూ కొత్తలుడికి సర్ది చెప్పారు. అయితే అతడి భార్య శారదకు మాత్రం ఈ పద్ధతి నచ్చలేదు. మౌనంగా ఊరుకున్నది. ఆనాటి రాత్రి శారద తెచ్చిన పాలను రుచి చూసి, ఈ పాలల్లో కాస్త యాలకుల పొడి, బాదం పలుకులు, చిటికెడు కుంకుమ పువ్వు కలిపి ఉంటే అమోఘంగా ఉండేది, ఏమంటావన్నాడు తిమ్మరాజు. శారదకు చివ్వున కోపం వచ్చినా తమాయించుకొని, మీకు రుచులు బాగా తెలుసు అనుకుంటాను, అలాగే వంట చేయడం కూడా వచ్చా అని అడిగింది. వండడం రాదు కానీ రుచులు చెప్పడం వచ్చు అన్నాడు తిమ్మరాజు దర్పంగా. ఇదిగాక మీకు ఏ విద్యలు వచ్చు అని అడిగింది శారద. భలేదానివే, కోటి విద్యలు కూటి కొరకే అని వినలేదు. కూటికి లోటు లేనప్పుడు విద్యలు నేర్వాల్సిన కర్మ మనకేమిటి అని ఎదురు ప్రశ్న వేశాడు తిమ్మరాజు. పరిస్థితి అర్థమైన శారద తల్లితో చెప్పుకొని బాధపడింది. భర్తను నెమ్మదిగా మంచిగా దారిలోకి తెచ్చుకోవాలని తల్లి బుద్ధి చెప్పాక శారద భర్తతో సుబ్బన్నపేటకు కాపురానికి బయలుదేరింది. పూటకో రకం పిండి వంట చేసుకొని తినడం తప్ప అత్తవారింట్లో మరి దేని మీద ఆసక్తి లేదని త్వరలోనే గ్రహించిన శారద ఆ సంగతిని తిమ్మరాజు నాయనమ్మతో ఒకనాడు నెమ్మదిగా ప్రస్తావించింది. అవును శారద, నేనేం చేయను, వాడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఆ తర్వాత ఈ ఊళ్ళో వాడి మేనమామ ఉన్నంత వరకు తిమ్మరాజు అతనికి భయపడి బుద్ధిగా చదువుకుంటూ ఉండేవాడు. వ్యాపార నిమిత్తం అతడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అడిగేవాళ్ళు లేక వాడు ఇలా తయారయ్యాడు అని వాపోయింది నాయనమ్మ. ఒకనాటి రాత్రి భోజన సమయంలో శారద భర్తకు వడ్డిస్తూ, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు, ఎన్నాళ్ళు ఇలా ఉన్నది ఖర్చు పెట్టుకుంటారు, ఏదైనా పని చేయండి, కాస్త కాలక్షేపంగా కూడా ఉంటుంది అని అన్నది శారద. తిమ్మరాజు సుష్టిగా భోజనం ముగించి, నాకే పని రాదు, నన్నెవరు చేర్చుకుంటారు, పనిచ్చేవాళ్ళుంటే అలాగే చేరతాలే అంటూ లేచి వెళ్ళి చేతులు కడుక్కున్నది విసురుగా. ఆ మాత్రం ఒప్పుకున్నాడు చాలనుకున్నది శారద. ఇంతలో శారద పుట్టిన ఊరైన నందివరంలో శ్రీరామనవమి ఉత్సవాలు, అన్న సమారాధనలు జరుగుతున్నాయని కూతురును అల్లుణ్ణి పిలిచారు. భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. ఆ ఉత్సవాలు నందివరం జమీందారు సత్యరాజు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలవాటుగా అన్న సంతర్పణలో కూడా వంటకాలకు వంకలు పెట్టనారంభించాడు తిమ్మరాజు. ఈ పూర్ణం బూరెలు తీపి తక్కువగా ఉన్నాయి. పులిహారలో ఇంగువ పప్పు మరింత తగిలిస్తే 4 గూళ్ళు గుమాయించేది. అయ్యో, లడ్డుల్లో జీడిపప్పు పలుకులు మరిచారా ఏం, ఈ ఎండాకాలంలో దోరమామిడి కాయతో రసం కాస్తే బాగుండేది. ఈ వాక్యాలు ఆ నోటా ఈ నోటా జమీందారు దాకా చేరాయి. రుచులకు ప్రసిద్ధిగాంచిన నందివరం జమీందారు ఆతిథ్యానికి ఈనాటి వరకు వంకలు పెట్టిన వాళ్ళెవ్వరూ లేరు. ఎవరి తెగువరి అని ఉరిమాడు జమీందారు. దొరవారు క్షమించాలి, తమరడిగిన ఆ వ్యక్తి మా అల్లుడు తిమ్మరాజు. వంటలో నలమహారాజుకు సాటి. రుచులు పాకాలు అతనికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు. తన విద్యను ఆదరించే ప్రభువులు కరువై ఇలా ఉన్నాడే గాని అవకాశం దొరికితే తన ప్రావీణ్యం చూపగలవాడే అన్నాడు జమీందారుతో శారదా తండ్రి భయంగా. తిమ్మరాజా, మీసాల తిమ్మరాజు తాలూకు వాడు కాదు కదా అని అడిగాడు జమీందారు. సాక్షాత్తు ఆయనగారి మనవడే ప్రభు అన్నాడు శారదా తండ్రి. అలా అయితే మరీ మంచిది, వెంటనే మా దివాణంలో ప్రధాన వంటవాడిగా నియమించుకుంటాం, అతడి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని పరీక్షిస్తామన్నాడు జమీందారు. విషయం విన్న తిమ్మరాజు వణికిపోయాడు. మీ నాన్న ఎంత పని చేశాడు, నాకు వంకలు పెట్టడం తెలుసు కానీ వంటలు చేయడం రాదు, ఇక జన్మలో వంకలు పెట్టను, వండింది తిని తిరుగుతాను, రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోదామని తిమ్మరాజు భార్యతో లవలవలాడాడు. అనవసరంగా బెంబేలు పడకండి, మీ పదవి ప్రధాన వంటవాడు చెప్పి చేయాల్సిందే తప్ప చేయాల్సింది పెద్దగా ఏమీ ఉండదు.
అనుభవం ఉన్న వంటవాళ్ళు 10 మంది దాకా మీ కిందే ఉంటారు. ఏ దినుసులు ఏ ప్రమాణాల్లో వేయాలో చెప్పి చేయించండి చాలు. కావాలంటే వంటలకు సంబంధించిన వివరాలన్నీ నేను మీకు చెబుతాను అని భర్తకు సర్ది చెప్పి ఒప్పించింది శారద. మరునాడే దివాణానికి వెళ్ళిన తిమ్మరాజు భార్య సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ కొద్ది రోజుల్లోనే మంచి వంటవాడిగా జమీందార్ అభిమానానికి పాత్రుడయ్యాడు. జమీందార్ అతనికి రుచిరాజు అని బిరుదునిచ్చి సన్మానించాడు. భర్తలో వచ్చిన మంచి మార్పుకు లభించిన గౌరవానికి శారద పరమానందం చెందింది. ఆమె తల్లిదండ్రులు తిమ్మరాజు నాయనమ్మ కూడా ఎంతో సంతోషించారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.